విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి దాదాపు 7,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. కార్యక్రమ ప్రాంతాన్ని 13 విభాగాలు 59 సెక్టార్లుగా విభజించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఇప్పటికే తనిఖీలు పూర్తి చేశాయన్నారు. ఇక సభకు సుమారు 3 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లుగా వెల్లడిస్తూ ఎయిర్పోర్ట్ పరిసరం అలాగే 5 కిలోమీటర్ల మేర నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించినట్లు పేర్కొన్నారు. మన విజయనగరం జిల్లాలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో ప్రారంభం కానుంది. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే గవర్నర్ గారు, రెండు రాష్ట్రాల గవర్నర్లు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే డిఫరెంట్ డిగ్నిటరీస్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. వీళ్ళతో పాటు వివిఐపీలు, విఐపీస్, అలాగే ఇతర రంగాలకు చెందినటువంటి ప్రముఖులు, ముఖ్యంగా రైతులు, ప్రజలు దాదాపు 3 లక్షల మంది ఈ మీటింగ్కి హాజరవుతున్నట్టు మనకు సమాచారం ఉంది. ఈ సమాచారం బేస్ చేసుకొని మనం దాదాపు ఈ పోలీసు బందోబస్తు అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ యొక్క పండుగ వాతావరణాన్ని చక్కగా ఎంజాయ్ చేయాలి, ప్రారంభోత్సవాన్ని చూడాలనే ఉద్దేశంతో దాదాపు 7,000 మంది పోలీసు సిబ్బందిని ఇక్కడికి మనం ప్రతి జిల్లా నుంచి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి పోలీసు ఫోర్స్ని మనం ఇక్కడ డ్రా చేయడం జరిగింది. 7,000 మంది. దీంట్లో దాదాపు 30 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చారు, అలాగే డిఫరెంట్ ర్యాంక్స్ డీజీ సారు, అలాగే ఏడీజీ సార్లు, అలాగే ఐజీస్, అలాగే డిఐజీస్, ఎస్పీస్, ఆల్ ర్యాంక్స్ ఐపీఎస్లో వచ్చారు. అలాగే అడిషనల్ ఎస్పీస్, డిఎస్పీస్ వీళ్ళు 100లో వీళ్ళని డిప్లాయ్ చేసాం. టోటల్గా 7,000 మెంబర్స్. దీన్ని సెక్టార్ వైజ్ మేము డివైడ్ చేయడం జరిగింది. మీటింగ్ పాయింట్ ఒకటి, ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ ఒకటి, రూట్ బందోబస్తులు, పార్కింగ్ ఏరియాస్, డిఫరెంట్ సెక్టార్లుగా డివైడ్ చేసి, ఫుడ్ సెక్టారు, ఇలాగా 8-9 సెక్టార్లు డివైడ్ చేసి ఒక్కొక్క సెక్టార్కి దాదాపు 800-900 మందిని ఇవ్వడం జరిగింది. సో అలాగే అవుటర్ పెరిఫెరల్ అంతా కూడా గ్రేహౌండ్స్, ఆక్టోపస్